హలో అండి అందరికీ. ఈరోజు మా గేదెలకి ఈవినింగ్ టైంలో వాటి రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అండి. సో వాటిని ఈవినింగ్ అయితే లోపల కట్టేస్తాం, దోమల తెర వేయాలి. ఎందుకంటే దోమల సీజన్ కాబట్టి. ముందుగా వామి దగ్గర కాళ్ళ కింద వేయడానికి తుక్కు కొంచెం ఉంటుంది కదా, అది తీసుకొచ్చేస్తుంది మా అమ్మ. ఇంకా వీటిని ముందు కొంచెం లేపింది, ఎందుకంటే పేడకళ్ళు బయటే వేయాలి. మళ్ళీ లోపల కట్టేసిన తర్వాత అవి నైట్ అంతా ఉంటాయి కాబట్టి అప్పటికే ఎక్కువ ముందు రాగానే వాటిని లేపింది అనమాట, పైకి లేపింది పడుకొని ఉన్న వాటిని. ఈ చెత్త అంతా తీసుకెళ్ళి ఆల్రెడీ మధ్యాహ్నం క్లీన్ చేసుకున్నది ఉంటుంది కదా, సో దీంట్లో రెండు వైపులా కూడా ఈ చెత్త అంతా స్ప్రెడ్ చేసేసింది మొత్తం. ఎందుకు కాళ్ళ కింద చెత్త వేసుకోవాలి అంటే, అవి కొంచెం టాయిలెట్ అవి వేసిన తర్వాత తడికి కాళ్ళు జారుతాయి, మట్టి అయినా జారుతాయి, ఇట్లా బండలు ఉన్నా కూడా జారుతాయి, ఫ్లోర్ అయినా జారుతాయి. ఏంటంటే వాటికి చెత్త వేసుకుంటే కాళ్ళు జారకుండా ఉంటాయి. అవి పడుకున్నా కానీ కాళ్ళు అట్లా జారుతూ ఉంటే అవి ముందుకి వెనక్కి అవుతూ ఉంటాయి కదా, వాటికే ఇబ్బంది అనమాట. సో ఇలా వేసుకుంటే ఆ చెత్తకి అవి వాటికి కన్వీనియంట్గా ఉంటుంది. మేమైతే కంపల్సరీగా చెత్త వేస్తామండి. మనం నీట్గా తీసేసుకోవడానికి కూడా ఇదిగా ఉంటుంది. అక్కడ తీసుకొచ్చింది కొంచెం ఉంటే మళ్ళీ లోపల తీసుకొచ్చింది కొంచెం ఇక్కడ సరిపోనట్టుగా ఉంటే లోపలిది ఉంటే అక్కడ స్టోర్ ఉంటే వేసేసింది అనమాట. ఇలా అంతా నీట్గా వేసేసుకోవాలి. వేసిన తర్వాత సరిపడా ఉందా అని చూసుకొని మళ్ళీ బయట వాటిని తీసుకొచ్చి లోపల కట్టేయాలి. ప్రతిదానికి నీళ్ళు పెట్టాలి. ఈవినింగ్ టైంలో కూడా పెడతాం కాబట్టి మళ్ళీ ఒకసారి పెట్టుకొని కట్టేసుకోవాలి. ఇంకా దోమల తెర ఇటువైపు చుట్టూ ఉంటుంది, చావిడంతా క్లోజ్లోనే ఉంటుంది, పెద్ద చావిడే, ఇంకా చుట్టూ ఉంటుంది. ఈ దోమల తెర అంతా నీట్గా విడిచేసుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ అయితే గుడ్డీగలు వస్తాయి, మళ్ళీ దోమలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఒక సైడ్ అంతా ఇడిచేసుకొని ఈ దోమల తెర అంతా కింద అనేసుకొని ఇంకా 1 by 1 ఒక్కొక్క దానికి నీళ్ళు పెట్టుకుంటూ లోపల కట్టేసుకోవాలి. ఇంకా ఇవైతే ఎట్లా అంటే ఈవినింగ్ కొన్ని అయితే దూడలు అయితే ఉట్టి నీళ్ళు తాగుతాయి, కొన్ని అయితే కుర్తి పెట్టాల్సిందే. మిక్చర్ వేస్తాము, దూడలకు కూడా మిక్చర్ వేసి పెడతాము. చావిడి పెద్దగానే ఉంటుంది, రేకులతో ఉంటుంది అనమాట. ఇంకా దీనికి 1 by 1 కట్టేయాలి. ఇంకా పేడకల్లు వేసినవి కొన్ని అయితే ఇంకా నీళ్ళు తాగుతుంది. ఇదైతే ఇవి కొన్ని రోజుల్లో ఈనడానికి ఉన్నాయి. ఒకటి 3 monthsలో ఈనుతుంది, ఇంకొకటేమో నీళ్లు తాగేది 2 monthsలో ఈనుతుంది అనమాట. వీటికి మనం ఇంకా 1 monthలో 1.5 monthలో అలా ఈనుతుంది అనుకున్నప్పుడు కుడితి పెట్టుకోవాలి, మిక్చర్ వేసి పెట్టుకోవాలి. నీళ్ళు బాగా తాగుతాయి, కొంచెం బలంగా కూడా ఉంటాయి అన్నమాట. సో వీటిని లేపింది, పేడకల్ల వేసి కొన్ని అయితే ఇంకా నీళ్ళు పెట్టేసి 1 by 1 మనం కట్టేసుకోవాలి. గేదెలు పాలిచ్చే లేకపోతే మనం కొనుక్కోవడం అంటే అవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియదు. అదే మన ఇంట్లో మనం ఓన్గా పిండుకొని తాగటం వేరుంటుంది. సో ఇవన్నిటికీ వాటర్ 2 గాబుల నిండా ఈవినింగ్ మార్నింగ్ 2 times వాటర్ వస్తాయి అనమాట. మా విలేజ్లో మోటార్లు వేసి ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ మేము ఇక్కడికి పైపులు వేసుకున్నాం. 2 times, ఇంకా వీటికి 3 times నీళ్ళు పెట్టాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఇంకా ఈవినింగ్. మళ్ళీ 3 o'clock అలా వచ్చినప్పుడు కొన్ని దూడలకు పెట్టేస్తుంది మా అమ్మ, అప్పుడు కూడా అవి తాగుతాయి. ఎండలు విపరీతంగా సమ్మర్లో లాగా ఉన్నాయి అనమాట ఎండలు. ఇక్కడైతే వర్షాలు అలానే పడుతున్నాయి, పడినాక కొన్ని డేస్కి కూడా ఎండలు అట్లానే అవుతున్నాయి, విపరీతంగా ఉంది. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి లోపల కట్టింది. నీళ్ళు తాగితే తాగుతుంది. వీటికి కాళ్ళకి తాళ్ళు కూడా పెట్టాలి. సో అది కూడా పెడుతుంది కొన్ని దూళ్ళకి. ఏంటంటే కాళ్ళకి తాళ్ళు పెట్టకపోతే ఏంటంటే మొత్తం తిరిగేస్తాయి, ఒకదాని మీదకి ఒకటి వెళ్ళేస్తాయి. ఒక కాలుకి తాళ్ళు పెట్టాలన్నమాట. సో ఇలా నీళ్లు తాగుతున్నాయి. నాకైతే దూడలు కొన్ని చిన్న సైలెంట్గా ఉంటుంది ఒక దూడ అయితే, అది చాలా చాలా ఇష్టం అనమాట. అవి కొన్ని రోజుల్లో ఇంతది అనమాట. జున్నుపాలు ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికన్నా నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి. గడ్డ జున్ను ఉంటుంది, మళ్ళీ 1 day గడ్డ జున్ను ఉంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్గా జోరుగా వాటరిష్గా ఉంటాయి అన్నమాట జున్ను. నేనైతే వాటరిష్గా ఉన్నదే ఎక్కువ తింటాను. సో ఇలా దూడలన్నింటినీ లోపల కట్టేసుకొని తాళ్ళు కాళ్ళకు పెట్టేసుకొని 1 by 1 కట్టేసింది మా అమ్మ. అంతకుముందు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు వెళ్ళేదాన్ని కాదు, కానీ ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గేదెల దగ్గర కనిపించిన పని ఉంటుంది అనమాట. మమ్మీ ఇలా కట్టేసుకున్న తర్వాత అక్కడ అంతా క్లీన్ చేసేదాన్ని. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు చేశాను. తూనికలు బాగా ఆడుతున్నాయి, అంటే వర్షానికి ఇండికేషన్ అని అంటారు విలేజ్లో. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు కదా, ఈవినింగ్ టైంలో రెడ్గా అవుతుంది. బ్యాక్ సైడ్ అంతా పొలాలు అనమాట, నియర్ దగ్గరగా ఉంటాయి, మనకి ఇంటి దగ్గర కూడా కనిపించేస్తాయి. ఇదంతా పొలాలు. ఇక్కడ కూడా వీడియో తీయాలి, వెళ్ళాలి, మా చేను దగ్గరికి వెళ్ళాలి. ఇంకా తూనికలు బాగా ఆడుతున్నాయి అనమాట. ఇలా వస్తే వర్షం వస్తుంది అనుకునేవాళ్ళం చిన్నప్పుడు, అలా అనుకునేవాళ్ళం.
బాగా తిరుగుతున్నాయి తూనికలు అయితే. చూడండి ఇలా కాళ్ళకు తాడు పెట్టేటప్పుడు దాని కాళ్ళు తీయనగానే మమ్మల్ని ఇలా రా అనగానే వచ్చేస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకైతే అలా వస్తాయి, మమ్మల్ని అయితే విసిగిస్తాయి అవి. మమ్మకు బాగా మాట ఉంటాయి ఇవి, చూస్తుంది అలాగే. మాకైతే కాళ్ళకు తాడు పెట్టడానికి అసలు కరియం కావు, ఇదైతే అసలు ఊరుకోదు. సో ఇలా అన్నిటిని తీసుకొచ్చేసి మొత్తాన్ని కట్టేసింది. ఫైనల్గా అయిపోయినాయి, కట్టేయడం అయితే అయిపోయింది. ఈ దోమల తరకి మళ్ళీ రాళ్ళు పెట్టుకోవాలి. అంతలో డీజే కూడా వచ్చింది నాకు ఫుడ్ వేయమని చెప్పేసి, కానీ మేము ఇంటి దగ్గర లేని చావిడ దగ్గరికి వచ్చేసి మళ్ళీ అక్కడికి వచ్చింది. మళ్ళీ ఫ్యాన్ వేసాము. వీటన్నిటిని లోపల కట్టేసిన తర్వాత ఫ్యాన్ ఆల్రెడీ కంపల్సరీగా పెడతాడు మా నాన్న, ఎందుకంటే దోమలు విపరీతంగా ఉంటాయండి. కంపల్సరీగా వాటికి ఆల్అవుట్ అయితే ఉండాల్సిందే. మేమైతే రెగ్యులర్గా దాన్ని ఆల్అవుట్ అయితే వేస్తాము. ఇంకా ఫ్యాన్ కూడా ఎందుకు వేసామంటే దోమలు విపరీతంగా ఉన్నాయని చెప్పేసి మా నాన్న ఫ్యాన్ కూడా పెట్టేశాడు. ఇంకా దోమల ధర వేస్తుంది, ఇంకా మొత్తం అక్కడ క్లీన్ చేయాలి కాబట్టి సరే నేను చేస్తానమ్మా అని చెప్పేసి, వద్దు వద్దు అనింది అయినా నేను చేస్తాను అని చెప్పేసి చేశాను, త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. ఇలా ఓడవటం అట్లా కష్టపడితేనే మనం హెల్తీగా ఉంటాము. ఇంకా సిస్టమ్ ముందు కూర్చొని అలా అని ఉన్నామంటే తిని కూర్చోవడమే అవుతుంది, అప్పుడప్పుడు పని చేస్తేనే బాగుంటుంది అనమాట. సో ఇదంతా కూడా మా చావిడ అనమాట, పెద్దది. లోపల కూడా ప్లేస్ ఉంటుంది, ఇంకా దోళ్ళు అలా ఉన్నా కూడా మనం ఇచ్చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీ ఉండిపోవచ్చు అనమాట, అంత పెద్దగా ఉంటుంది. సో ఈ పేడకళ్ళంతా ఇళ్ళ పక్కన వాళ్ళు కల్లాపి చల్లుకోవడానికి అలా తీసుకెళ్తారు, ఇల్లు చల్లుకోవడానికి అలా తీసుకెళ్తారు. అలా ఎవరు రానప్పుడు మనం అంతా నైలో వేసేస్తాం అనమాట. అలా చెత్త తీసింది. తూనికలు అయితే విపరీతంగా ఆడుతున్నాయి అనమాట. ఇలా నీట్గా పొలికట్టి ఉంటే పొలికట్టితో, లేదంటే పుల్లల చీపురు ఉంటుంది కదా, ఆ పుల్లల చీపురుతో ఇదంతా ఊడ్చేసుకోవాలి నీట్గా. ఎప్పటికప్పుడు తీసేసుకుంటేనే వాటికి ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా ఉంటాయండి. నీట్గా పెట్టుకోవాలి. ఆ చెత్త పరకలు అవన్నీ అట్లా పెడితే అసలు నీట్గా ఉండదు వాటికి. సో అలా తీసేసుకొని మా అమ్మ అయితే పైన వాళ్ళకి అలవాటు కదా, పైన అంతా చెత్త తీసేసి వెంటనే నీట్గా క్లీన్ చేసుకుంటారు, ఇమీడియట్గా చేసేస్తారనమాట. సో ఆ చెత్త అంతా అది తడి లేకుండా ఉంటే వాటి కాళ్ళ కింద వేసేయచ్చు. ఇంకా అది మొత్తం తీసేసి పైనదంతా తీసేసి పెడకలు తీసేసింది, పైనదంతా తీసేసింది. మళ్ళీ నేను ఇంకా అడుగున ఉన్న పరకలన్నీ చెత్త పరకలన్నీ తీసేసి ఊడ్చేసాను అనమాట. సో పొలం నుంచి గేదెలు అక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. కొన్నిటికి వెళ్ళే నారులు వేయలేదు, బీబీటీలు అలా వేశారు, కానీ 92 వేయలేదు. కొన్ని చేలు ఖాళీగా ఉన్నాయి. సో వేరే వాళ్ళు పొలం నుంచి తోలుకొని వస్తున్నారు. అలాగా తోలుకొని వచ్చిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఈవినింగ్ గేదెల దగ్గరికి కట్టేసి, సో ఇక్కడ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మూడింటి దగ్గర ఉంది కదా, ఇలా మొత్తం అలా తీసేసుకుంటూ ఉంటే నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటూ అన్నీ నీట్గా ఊడ్చేసుకుంటూ వచ్చాను అనమాట. తొందరగా అయిపోయింది, ఇంకా ఉన్నాం కాబట్టి చేసినాం, లేకుంటే మనం వాళ్ళు ఒక్కళ్ళే చేసుకోవాలి, చాలా కష్టమే. ఇంక ఈ దోమల తెర అన్నిటికీ 1 by 1 రాళ్ళు పెట్టుకుంటూ రావాలి. అటు నుంచి వేసింది కదా మా అమ్మ, ఒక సైడ్ అంతా దడి కట్టేశాడు మా నాన్న. ఇంకా ఒక 2 వేస్లో మొత్తం క్లోజింగే ఉంటుంది. ఒక 2 వైపులు మనం వేసుకోవాలి ఓపెన్గా, ఇట్లా వాటిని తీసి వేయడానికి. ఎందుకంటే గాలి తగలాలి లోపలికి, గాలి తగలకపోతే అదంతా తడి, అదంతా ఆరదనమాట. పేడకలు వేసినవంతా ఆరదు. సో ఇలా వేసేసుకున్నాం మొత్తం చావిడంతా. ఇది దించేసిన తర్వాత నీట్గా ఊడ్చిన తర్వాత రాళ్ళు పెట్టేస్తుంది మా అమ్మ. ఇంకా వద్దు తీయొద్దు, నువ్వు వెళ్ళిపో అది ఇది అని అంటుంది. అయినా కానీ నేను కొంచెం చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అని చెప్పేసి చేశాను. ముందు చేసేదాన్ని బాగానే, అప్పుడే హెల్తీగా ఉన్నాం చేసినప్పుడే. సో ఇలా రాళ్ళు పెట్టుకోవాలి, ఎందుకంటే గాలికి వెళ్ళకుండా లోపలికి దోమలు వెళ్ళకుండా మొత్తం క్లోజింగ్ చేసి నీట్గా రాళ్ళు పెట్టుకోవాలి. లేదంటే మనం వేసినా కూడా వేస్ట్, దోమలు వెళ్ళిపోతాయి, వాటికి దోమలు గుట్టేస్తాయి అన్నమాట. నైట్ అంతా ఉండాలి కాబట్టి వాటిని వెళ్ళకుండా, అంటే లోపలికి వెళ్ళడానికి సందులు లేకుండా నీట్గా పెట్టుకొని అలా దోమల తెర వేసుకోవాలి. ఇక్కడ ఈ సీజన్లో అయితే కంపల్సరీగా దోమల తెరలు వేస్తారండి మా సైడు, ఎందుకంటే వాటిని అలాగే వదిలేయరు, కంపల్సరీగా దోమల తెరలు వేస్తారు. మేమైతే ఇంకా కేరింగ్ అంటే ఇక్కడ సైడ్ అంతా గేదెలని కూడా అలా వదిలేసి చెట్ల కింద కట్టేసి అలా వదిలేయరు అనమాట. కేరింగ్ ఇలా లోపల అన్నిటిని కట్టేసి బయట ఊడ్చేసి నీట్గా పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా కట్టేసిన వాటిని మొత్తం వేస్తున్నాయి. ఎండుగడ్డ వేసింది కొంచెం, అవి వేస్తూ ఉన్నాయి. నీళ్ళు పెట్టేసింది కదా, ఇలా కట్టేసిన వాటికి ఇంకా తర్వాత అక్కడంతా క్లీన్ చేసుకున్న తర్వాత పాలు పిండుకోవాలి. ఇంకా ఫ్యాన్ వేసేసింది. ఇంకా మా అమ్మ అదంతా బయట చేసేంత వరకు వాటికి గాలి రావాలి కదా, ఎందుకంటే మొత్తం క్లోజింగ్లో ఉంది కదా, గాలి తక్కువ వస్తుంది, ఊపిరాడినట్టు అవుతుంది, రేకులు కదా. సో లైట్ ఉంది, లైట్ వేసుకొని ఇలా వాటికి సెక్యూర్గా
ఫ్యాన్ గాలి ఉంటే కొంచెం ఏంటంటే గాలి వస్తుందండి, ఎందుకంటే మొత్తం క్లోజింగ్ ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ గేదెలు ఇప్పుడు పొలం నుంచి తోలుకొని వస్తున్నారు చూడండి. మనలాగున్న గేటులు తీస్తానంటున్నాడు మాకు వాళ్ళ అబ్బాయి. సో మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఈ రేపు పొద్దునకి మళ్ళీ ఆరిపోతుంది నీట్గా. మళ్ళీ మార్నింగ్ వచ్చి మనం బయట కట్టేసుకోవడానికి రెగ్యులర్ ప్రాసెస్ అండి గేదెల దగ్గర అయితే ఈ వర్క్. సో ఇలా బయట అంతా నీట్గా క్లీన్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఇలా మీ సైడ్ ఇలా చేస్తుంటారు?